We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. దేశంలో ఒక కొత్తకి తెర తీసింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఆయన రాజీనామా చేయడం అంతుబట్టని విషయంగా మారింది. కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి కూడా ఆ రాజీనామాని ఆమోదించారు. ఒక 10 రోజుల కిందటే 2027లో నేను రాజకీయాల నుంచి లేదా ఈ పదవి నుంచి గౌరవంగా తప్పుకుంటాను అని మాట్లాడి అంతా దైవ నిర్ణయం అని మాట్లాడిన ఉపరాష్ట్రపతి ఎందుకు 10 రోజుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? వ్యక్తిగత కారణాలు, ఆరోగ్యరీత్యా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? డెఫినెట్గా ఇందులో ఏదో ఉంటుందని జయరాం రమేష్ అంటున్నాడు. ఉంటుందని అందరి అనుమానాలు కూడా ఉంటాయి. ఏం జరిగి ఉండవచ్చు, ఏం జరగబోతోంది ఇక మీదట? సీనియర్ జర్నలిస్ట్, తెలుగు వన్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. మీరేమన్నా పరిశోధించి వెలికి తీసే ప్రయత్నం ఏదో చేసి ఉంటారుగా? లేదు, పరిశోధన లేదు, పాడలేదు. కానీ విషయం ఏంటంటే అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం అనేది మామూలుగా ఏ ఉద్యోగి కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ అది ఒక సాంప్రదాయంగా ఇది నా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మరి ఈ స్థాయిలో ఉన్నాడు వ్యక్తిగత కారణాలంటే దానికి వెనక అర్థాలు చాలా తీస్తారని. ఆయన పెద్దోడు కాబట్టి ఏజ్ రీత్యా కూడా నెక్స్ట్ ఇయర్ లేదు నెక్స్ట్ ఇయర్కి ఏప్రిల్కి ఏమో ఆయనకి 75 వస్తున్నాయి. 67 కాదు, ఓకే ఓకే, 75 వస్తున్నాయి. ఇవన్నీ ఈవెందో ఆయనకి 2 ఏళ్ళు పీరియడ్ ఉంది. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అక్కడ ఉపరాష్ట్రపతికి ఏమి సంవత్సరాలు అవి మధ్యలో మార్చేయడాలు ఉండవు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే అందరికీ ఇప్పుడు ఒకటే అది షాక్. ధన్ఖడ్ రాజీనామా అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ ఊహిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా దీని వెనక రాజకీయమైన కారణాలే ఊహిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ మధ్య హడావుడిగా ఆదిత్యనాథ్ దాస్ వచ్చి ప్రధానమంత్రిని కలవడం, తర్వాత మళ్ళీ ఆయన అక్కడి నుంచి వెళ్ళి అమిత్ షాని కలవడం, మళ్ళీ అమిత్ షా ప్రధాని కలిసి మాట్లాడుకోవడం, ఇట్లాంటి పరిణామాలన్నీ టక జరిగిపోయినాయి ఢిల్లీలో. మనం తెలుగు ప్రజలంతా తెలుగు రాష్ట్రాల్లో మనంతా వేరే గొడవల్లో ఉన్నాం. ఇక్కడ లిక్కర్ స్కాము, ఈ పక్క టెలిఫోన్ ట్యాపింగ్ స్కాము, వీళ్ళని బట్టు రావడం, అరెస్టులు, తర్వాత ఎవరు అవుతారు, మనంతా ఈ గొడవలో ఉన్నాం. కానీ అది చాలా దీని వెనక బలమైన కారణం, చాలా పెద్ద ఎత్తుగడ ఉందనేది మాత్రం క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. ఇంత అర్జెంటుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మారుస్తారని ఎవరు ఊహించాల. ఇంతకుముందు మనకి బాగా యాక్టివ్గా ఉన్న పాలిటిక్స్లో ఉన్న వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతి చేసినా మనం ఓకే, మన తెలుగు వాళ్ళందరికీ ఒక రకంగా ఈగో సాటిస్ఫై అయి ఉండేదేమో. ఆయన చాలా యాక్టివ్ పాలిటీషియన్ తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి అని చెప్పి ఉద్యోగం ఇచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఆయన చేసేది ఏముంటుంది? రాష్ట్రపతి అనేది ఒక పెద్ద హోదా ఉండగా అప్పటి వరకు పురపాలక శాఖ చూస్తున్నాం. మంత్రిని, ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు, పొలిటికల్గా ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఆయన మాట, ఆయన ప్రసంగాల కోసం జనం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఏ విషయాన్నైనా ఆయన కూలంకషంగా, చతురోక్తిగా, జనానికి అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తాడు. అటువంటి నాయకుడిని ఏ పార్టీ అయినా అట్లా లూప్ లైన్లో పెడతా ఖచ్చితంగా దాని వెనక పాలిటిక్స్ ఉన్నాయని అప్పుడు ఆ రోజుల్లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈయన అద్వానీ వర్గం అని, అద్వానీ శిష్యుడని, వీళ్ళంతా వాజ్పేయి కాలం నుంచి వచ్చిన పాత బీజేపీ వాళ్ళని, ఈ కొత్త తరం మోడీ తర్వాత ఈ వీళ్ళందరూ వచ్చేసారు కదా ఇప్పుడు, హోమ్ మినిస్టరు అమిత్ షా, వీళ్ళదంతా చాలా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు కాదు. ఈ యాక్టివ్నెస్ కోసం వాళ్ళని పాత వాళ్ళని పక్కన పెట్టారని ఆ రోజుల్లో అనుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటిది ఏదో జరగబోతోంది. ఎందుకు ఇంత అర్జెంటుగా జరుగుతుందంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు రేపు సెప్టెంబర్ 17 ఆయనకి 75 ఏళ్ళు నిండుతాయి. వాళ్ళు
ఆర్ఎస్ఎస్లో ఉన్న నిబంధనల ప్రకారం 75 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరు పదవుల్లో కంటిన్యూ కావద్దు, రిటైర్ అయిపోవాలని ఒక నిబంధన పెట్టుకున్నారు. మరి ఆయన ఇప్పుడు 2 సార్లు ప్రధానమంత్రిగా చేసిన ఆయన మూడోసారి మరి ఇప్పుడు కంటిన్యూ అవ్వాలి అని ఆయన మనసులో ఉందేమో, మరి అంత అర్ధంతరంగా వెళ్ళిపోమంటే ఆయనకు కూడా కష్టంగా ఉందేమో. అందువల్లే ఆయన ఏదైనా కొత్త స్ట్రాటజీ ఏమైనా చేస్తున్నారా అని కూడా ఇప్పుడు జనంలో ఓపెన్గా డిస్కషన్ నడుస్తోంది. కొత్త స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఇదే ఈ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని, తనల్ని వ్యతిరేకించే వాళ్ళని, రేపు తను కంటిన్యూ కావాలనుకుంటే రాజకీయంగా విభేదించే వాళ్ళని పక్కకు తప్పించడం. ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటంటే గడ్కరీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఇప్పుడు గడ్కరీని ఇమీడియట్గా ఏమైనా ఉపరాష్ట్రపతి చేస్తారా, అదొక డిస్కషన్ నడుస్తుంది. సరే, ఆయన వెంకయ్యనాయుడు అంతా మెత్తబడి ఒప్పుకుంటాడా? గడ్కరీ వెంకయ్యనాయుడు కంటే స్ట్రాంగ్గా ఉంటాడు, ఆయన మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, ఆయన చేతల్లో కూడా స్ట్రాంగ్గానే ఉంటాడు, ఆయన ఒప్పుకోవడానికి కూడా ఒక డిస్కషను. దాంతోపాటు గడ్కరీ మీద ఒక చర్చ నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీహార్ ఎలక్షన్స్లో ఒక యాదవ్ని తీసుకొచ్చి అక్కడ ఉపరాష్ట్రపతి వేస్తే రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మేలు అవుతుంది, బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుంది, మనం ఆ విధంగా బెనిఫిట్ అవ్వచ్చు అని ఒక డిస్కషన్ నడుస్తుంది. దాంట్లో 2 పేర్లు వినపడుతున్నాయి. ఏదో ఒక జడ్జి గురించి ఒక పేరు వస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో తెలియదు. ఆయన మీద అభిశంసన తీర్మానం పెట్టాలని ఇదేదో నడుస్తుంది. అంత నాకు డీటెయిల్డ్గా జస్టిస్ వర్మ కాదు, వర్మది అది అతని మీద కాకుండా ఇంకొక అతని మీద కూడా వచ్చింది. అతను బీహార్ అతను. అయితే ఇప్పుడు ఇది కూడా నిజంగా మీరు చెప్పిన వర్మది కూడా ఇప్పుడు పెద్ద వాళ్ళ మెడకు తగులుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు వర్మ మీద అభిశంసన అసలు ఇంతమంది ఉత్తరం ఇచ్చాక ఇప్పుడు బీజేపీకి వెనక తగ్గే పరిస్థితి లేకుండా అయిపోయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఆల్రెడీ ఇప్పుడు ఆ విషయంలో గవర్నమెంటు మల్లగుల్లాలు పడుతుంది. ఏం చేయాలి, ఇంక చేయగలిగేది ఏమి ఉండదు. ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. అది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఖాళీ అయితే నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలనే దాంట్లో ఇంకొక 2 వెర్షన్లు వినపడుతున్నాయి. అంటే ఇక్కడ మీరు తెలుగు ప్రజలకి షాకింగ్ కూడా ఉంది. అందులో 2 రాష్ట్రాల నుంచి 2 సీఎంల పేర్లు వినపడుతున్నాయి. ఒకరు నితీష్ కుమార్ యాదవ్, ఇది బీహార్లో. ఆయన్ని తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి చేస్తే అక్కడ లైన్ క్లియర్ అయిపోద్ది, బీజేపీకి అడ్డం ఉండదు, బీజేపీ పెత్తనం బీహార్ మొత్తం వాళ్ళు కబ్జా పెట్టుకోవచ్చు అని బీజేపీ వాళ్ళు ఆలోచిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. తర్వాత ఇంకో సేమ్ ఇదే విషయం మీద ఈ మధ్య ఏపీ మీద కూడా జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న చర్చ ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఇప్పుడు తాజాగా మాట్లాడుకుంటుంది ఏంటంటే చంద్రబాబును కూడా తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి చేస్తారు అని ఇవాళ చర్చ నడుస్తుంది. ఇట్ ఈజ్ రియల్లీ షాకింగ్. ఎందుకంటే ఏపీలో లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇద్దరిని పవర్ఫుల్ చేసి వాళ్ళని యాక్టివ్ చేసి అక్కడ బీజేపీ అక్కడ పాలిటిక్స్ నడిపించాలి, చంద్రబాబుని తీసుకొచ్చి సెంట్రల్ పాలిటిక్స్లో అది ఉపరాష్ట్రపతిగా ఇక్కడ పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారని ఒక చర్చ నడుస్తుంది. ఏమైనా జరగవచ్చు. మనం బీజేపీ ఎత్తుగళ్ళు ఎలా ఉంటాయి, చంద్రబాబు ఒప్పుకుంటాడా మరి దానికి? అది ఇప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? నితీష్ కుమార్ నితీష్ కుమార్ సరే నాకు ఇంతకంటే ఛాన్స్ లేదని అనుకుంటే ఆయన ఒప్పుకో. చంద్రబాబు అంటే ఇప్పుడు కొడుకుని సీఎం చేద్దాము, మీరు వచ్చేసేయండి, ఉపరాష్ట్రపతి ఉండి మాకు కేంద్రంలో సలహాలు ఇవ్వండి, మీ సేవలు మాకు ఇక్కడ అవసరం, మీరు కూడా పెద్దోళ్ళు అయిపోయారు కదా అని అంటే ఏమైనా మెత్తబడతాడో, మరి ఏమైనా చర్చ జరుగుతుందో లేకపోతే జరుగుద్దో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో మొత్తానికి బీజేపీ చాలా 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 లోతైన అంటే ప్రమాదకరమైన అనలేము, ఏం ప్రమాదం కానీ ఎవరికి ఏం జరుగుద్దో రాజకీయంగా అయితే జనం ఊహించని స్టెప్ ఒకటి జరగబోతుంది. ఆ మధ్యకాలంలో లోకేష్తో 2 గంటలు ప్రత్యేకమైన మీటింగ్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ బీజేపీతో అతను ఎలా సెయిల్ అవుతాడో ప్రజలందరికీ తెలుసు. బీజేపీ కూడా అతను అలాగే చేరదీస్తుంది. ఒక పవన్ కళ్యాణ్నే కాదు,
వాళ్ళ ఫ్యామిలీని, చిరంజీవిని కూడా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి గౌరవించుకుంటున్నారు ఈ మధ్య. అంటే లోకేష్తో ప్రత్యేకంగా లోకేష్ని ఇంటికి పిలిచి ఆయన ఫ్యామిలీకి డిన్నర్ ఇచ్చి ఆయన పిల్లలతో ఆయన కాసేపు ఆడుకొని వాళ్ళ ఫ్యామిలీతో గడిపారు, స్పెండ్ చేశారు. దేశంలో ఎవరితోనూ చేయలేదు. ఇదే లోకేష్ ఏడాదిన్నర అయి ఉంటుందా, ఏడాది క్రితం రాజమండ్రి జైల్లో బాబు గారు ఉన్నప్పుడు ఆయన విడిపించుకోవడానికి ఈ కేసులు కూడా వీళ్ళ గోడు చెప్పుకోవడానికి ఢిల్లీలో చాలా పెద్ద పైరువి చేసి కలవాల్సి వచ్చింది. మరి ఏడాదిలో చూడు పాలిటిక్స్ ఎట్లా మార్చేశారు. మరి ఇదంతా ఎవరి మహిమ? అంటే అక్కడి నుంచే వ్యూహం ఒకవేళ రచించి ఉండవచ్చా? ఆ మీటింగ్ నుంచే ఉండొచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని చేసి లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటే ఉండొచ్చు. మీరు మీ సందేహాలు రాజకీయంగా చర్చల్లో ఇది కూడా మీరు అనేది కూడా ఒక భాగమే. అప్పటి నుంచి ఒక అండర్స్టాండింగ్లో ఉండొచ్చు, లేదా వాళ్ళ మైండ్లో ఉండొచ్చు. ఇప్పుడు ముందు చంద్రబాబు పేరు చెప్పందే ఇక్కడ ఎన్నికల్లో మొన్న గెలిచే పరిస్థితి ఉండదు కదా. ఆయన సీఎం అవుతారు, మళ్ళీ అమరావతిని తీసుకొస్తారు, రాష్ట్రంలో ఈ కేసులు ఈ గొడవలన్నీ పోతాయి, ఏదో ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అనే నమ్మకంతోనే కదా అందరు జనం ఆయన వైపు మొగ్గుతారు. ఆ విషయం ఇప్పుడు అక్కడేదో బీజేపీ బలపడి ఏపీలో అదేం తెల్లారి అధికారంలోకి వచ్చే అంత స్ట్రాంగ్ లేదు వాళ్ళకి. ఇంకెప్పుడైనా తెలంగాణ మీద బీజేపీకి ఆశలు ఉన్నాయి, కానీ బీజేపీ ఎప్పుడు స్వతంత్రంగా ఏపీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు. అంటే ఇప్పుడు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం జగదీప్ ధన్ఖడ్ చేత రాజీనామా చేయించి చంద్రబాబును తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టడం వల్ల బీజేపీకి లేదా మోడీకి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు జరగడం వల్ల ఎప్పుడోకప్పుడు జరగాలయ్యా. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు 75 ఏళ్ళు సీలింగ్ పెట్టుకున్నారు ఆర్ఎస్ఎస్లో. ఇప్పుడు ఆయన దిగిపోవాలి కదా. మరి దిగుతాడో లేదా? ఇప్పుడు దిక్కుండా ఉండాలంటే ఇంకేమేమున్నాయి దీనికంతా? ఏ ప్రయోజనం లేకుండానే అమిత్ షా ఒక నిర్ణయం తీసుకోరనేది అందరికీ తెలిసిందే కదా. వెనకాల ఏదో ప్రయోజనం ఉండాలనేది. అవును. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు జరగడం వల్ల మోడీకి ఏంటి ప్రయోజనం, లేదా బీజేపీకి ఏమన్నా ప్రయోజనం ఉందా కేంద్ర ప్రభుత్వంలో? ఎప్పుడైనా సరే ఇప్పుడంటే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు, కూటమి కట్టారు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. కానీ పేరు టీడీపీ గవర్నమెంటే అంటారు, కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ అను జనసేన గవర్నమెంట్ అనరు కదా. ఎందుకనరు? చంద్రబాబు ఈజ్ ద మేజర్ హోల్డ్ అనే కాదు, ఈజ్ ద కీ పర్సన్. మొత్తం ఇండియాలో ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రేపు తను ప్రధానిగా కంటిన్యూ కావాలంటే అతను సపోర్ట్ కావాలేమో, ఆయనతో ఏదైనా వ్యూహరహితం చేస్తున్నారేమో, లేకపోతే అడ్డం వస్తున్నాడని చెప్పి పక్కకి లూప్ లైన్లో పెడుతున్నారేమో. నువ్వు ఎలాగైనా అనుకో. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్లు డెఫినెట్గా. అంటే ఇప్పుడు నిజంగా నితీష్ కుమార్ వల్ల బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉపయోగం ఉంది. అవును. ఏపీలో మార్పు వల్ల ఏం ఉపయోగం లేదు. నేను ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ అంటే ఇప్పుడు 3-4 ఆప్షన్స్ కారణాలు ఉంటాయి. కరెక్ట్గా ఈ 3 కారణాలని కూడా మనం చెప్పడం లేదు, ఇంకోటి ఉండొచ్చు. అది రేపు అయినా ఒకవేళ బీహార్లో నితీష్ కుమార్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిని చేసిన ఉపరాష్ట్రపతి వల్ల పెద్ద ఉపయోగం లేదు. బీహార్లో అతను అడ్డు తొలగించుకోవడం అంతే. అక్కడ బీజేపీ బలపడుద్ది, బీజేపీ ప్రభుత్వం నడుపుకుంటారు, బీజేపీని వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుంటారు, వాళ్ళ హోల్డ్లోకి తెచ్చుకుంటారు. మహారాష్ట్ర ఇప్పుడు వీలుగా కానీ లేకుంటే మొత్తం సౌత్ ఇండియా అంతా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో జెండా పాతాలనే కదా. మరి సో అంటే మనం ఈ చర్చల్లో ఉన్న అంశాల గురించి చర్చిస్తున్నాం, ఇదే జరుగుతుందని మనం ఏం చెప్పట్లేదు కదా. 100% ఇది కేవలం బయట జరుగుతున్న చర్చ. ఇప్పటి వరకు మనం ఆలోచించడానికి ఊహించడానికి ఉన్న స్కోప్ ఉన్న విషయం, అంతేగాని ఇదే జరుగుద్దని కానీ ఇదే కారణమని చెప్పలేము. కాకపోతే ఉపరాష్ట్రపతిగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలుగా రిజైన్ చేస్తారు అంటే మాత్రం జనం నమ్మరు. ఎందుకంటే సడన్ గా ఏదో కొంతకాలం ఏదో ఇబ్బందులు పడుతూ ఉన్న వ్యక్తి లేదు. ఆయనకి ఇంతకుముందు ఒకసారి అక్కడ ఎయిమ్స్లో ఒకసారి ఆయన ట్రీట్మెంట్ అయింది. తర్వాత ఒకసారి ఈ మధ్య ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు తిరిగి పడబోయారు. అది ఏజ్ మీద వస్తుంటాయి ఇష్యూస్, ఇవి కాదు ఇష్యూ. ఇప్పుడు ఆయన మాజీ ఉపరాష్ట్రపతిగా కంటే కూడా ఉపరాష్ట్రపతిగా ఉంటేనే ఆయన హెల్త్
బాగాలేకపోతే ఆయన ట్రీట్మెంట్ బెటర్గా దొరుకుతుంది, ప్రోటోకాల్ ఉంటుంది. అట్లాంటోడు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను మానేసిపోతానంటే ఇదేం ఆఫీస్ కాదు కదా, అది మంచి హోదా, నీకు ప్రొటెక్షను, నీ ఆరోగ్యం మహాభాగ్యం. ఇక్కడ దేశ ప్రజలందరూ ఉపరాష్ట్రపతిని రాష్ట్రపతిని కాపాడుకుంటారు కదా, మరి అంత మంచి హోదాలో ఉన్న ఆయన రిజైన్ చేసిపోతున్నాడంటే డెఫినెట్గా పొలిటికల్ రీజనే. దాని మీద జరుగుతున్న డిస్కషన్లో ఈ రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. బీహార్ ఎలక్షను, అటు గడ్కరీ, ఇప్పుడు ముగ్గురు, గడ్కరీ, అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు, 3 లింకులు వేసి ఎవరికి కావాల్సిన చర్చ వాళ్ళు జరుపుకుంటున్నారు. మళ్ళీ ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మళ్ళీ కలుద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.